సైన్యం మాట్లాడదు, పని మాత్రమే చేస్తుంది. పని మీదనే దృష్టి పెడుతుంది. ఒకవేళ ఆర్మీ చీఫ్ మాట్లాడాడు అంటే వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్రెస్ మీట్ పెట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు. భూతల దాడులకు భారత్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ గట్టి గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీర మారుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్లో వణుకు మొదలైంది. భారత దళాలు దేశ భద్రత, సరిహద్దు రక్షణకు కట్టుబడి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం మాత్రం రాజకీయాల్లో మునిగి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది. ద్వివేది మాటలు ఇస్లామాబాద్లో భయాన్ని కలిగించాయి. ఆపరేషన్ సింధూర్ 2.0కి సైన్యం సిద్ధంగా ఉందని ద్వివేది ప్రకటించారు. మునుపటి ఆపరేషన్లో పాక్ 600 మంది సైనికులను కోల్పోయింది. రెండో దశ మొదలైతే పాక్ ఆర్మీ పూర్తిగా దెబ్బతింటుందని స్పష్టం. పాక్లో 8 ఉగ్రవాద కేంద్రాలు గుర్తించామని ద్వివేది వెల్లడి చేశారు. 2 LOC సమీపంలో, మిగతా 6 అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఉన్నాయి. గుజరాత్ నుంచి జమ్మూ వరకు ఇంకో 2 శిబిరాలను భారత్ ఆర్మీ గుర్తించింది. వీటి కార్యకలాపాలపైన నిఘా పెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ, ISI ఎలా మద్దతు ఇస్తుందో కూడా తాము గమనిస్తున్నామని భారత్ ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ద్వివేది ప్రెస్ మీట్ తర్వాత పాక్ డ్రోన్లు పంపింది, భారత్ ధ్వంసం చేసింది. దీనిని బట్టి పాకిస్తాన్ ఆర్మీలో భయం మొదలైందని అర్థమవుతుంది. ఇంతకాలం తమకు అమెరికా అండగా ఉంటుందని పాకిస్తాన్ భావించింది. కానీ భారత ఆర్మీ చీఫ్ ఆ భ్రమలను తొలగింపజేశారు. ఇక ఇదే సమయంలో ఖైబర్ పఖ్తుంఖ్వాలో తాలిబాన్ 9 పాక్ సైనికులను చంపింది. పాక్ రక్షణ మంత్రి 16 రాష్ట్రాలుగా విభజన సూచించారు. పాక్ అమెరికా మద్దతుతో ధైర్యపడుతోంది, కానీ అది తాత్కాలికం. అమెరికా కేవలం క్రిటికల్ మినరల్స్, హమాస్ వ్యూహాలకు పాక్ను ఉపయోగిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ తోక జాడిస్తే కరాచీని మట్టుబెడతామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక ఇచ్చారు. తాజాగా ద్వివేది మాటలు పాక్ను భయపెట్టాయి.